ఏదైతే కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వెళ్ళాలి లేదా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చర్చలు జరుగుతున్నాయి అనుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడానికి గల కారణం ఏంటి? ఏదైతే కవితకి సంబంధించిన అంశంలో లోతైన ఆలోచనలు సమాలోచనలు జరిపే క్రమంలో ఆమె ఒక వ్యూహంలో భాగంగా స్ట్రాటజీని మార్చి కాంగ్రెస్ వైపు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా బీజేపీ వైపు విమర్శలు చేస్తూ ఉన్నారు. అది కాదు, మెయిన్గా అందరూ ఆలోచించేది ఏంటంటే పార్టీ పెట్టాలంటుంది, బీజేపీని విమర్శిస్తుంది, కాంగ్రెస్ విమర్శిస్తుంది. ప్రధానమైన పార్టీ రెండింటినీ విమర్శిస్తూ నేను పార్టీని పెట్టాలంటుంది. అంటే దీన్ని ఈ విధంగా చూడాలి, జనాలు అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. పార్టీ పెట్టకపోవటం అనేది ఏం లేదు, పార్టీ పెట్టే వైపుగా ఆలోచనలు చేశారు. గత కొన్ని రోజులుగా చాలా ముఖ్యమైన నాయకత్వంతో ఆమె అంతర్గతంగా అంతరంగికంగా చర్చలు చేసిన నేపథ్యం ఉంది. ఎందుకంటే పార్టీలో ఆమె ఏ విధంగా ఆలోచనలు చేస్తూ ఉంది. ఆమె ఒక స్పీడ్ రాజకీయాల్లో పోయే క్రమంలో ఉద్యమం సందర్భం నుంచి నేటి దాకా బతుకమ్మ పేరు మీద కానీ జాగృతి పేరు మీద కానీ బీఆర్ఎస్ సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన అంశాల్లో కానీ వివిధ రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో కానీ ఆమె విస్తృతంగా తిరగటమే కాకుండా తన యొక్క స్థానాన్ని ఎప్పుడూ పదిలపరుచుకుంటూ మీడియాలో సుస్థిరత చేసుకుంటూ ఆ రోజు పార్లమెంట్ సభ్యురాలుగా జాగృతి నాయకురాలుగా బీఆర్ఎస్ నాయకురాలుగా నేటికి ఆ విధమైన పందాలో పోతూ ఉంటుంది. మనం చూసామన్నా ఈ వారంలో కూడా మల్లారెడ్డి కుటుంబ కార్యక్రమంలోకి హాజరయ్యారు. అదేవిధంగా నిన్న మంచిర్యాలకు సంబంధించిన ఒక జర్నలిస్టు మృతి చెందిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమంలో పాల్గొన్నారు, అక్కడ మాట్లాడారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎయిర్పోర్ట్కి బిఫోరు ఆమె యుఎస్ నుంచి ప్రయాణించే క్రమంలో అంతకుముందు మీడియా ఎంత ప్రయత్నించినా మాట్లాడలేదు. నేపథ్యం ఏంటంటే చాలా వ్యూహ రచనలో భాగంగా చాలా తెలివైన విధానంతో కవిత ముందుకెళ్ళే నేపథ్యం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆమె రాజకీయాల్లో ఉద్యమంలో వీటన్నింటిలో కూడా చాలా చురుకైన పాత్ర పోషించారు. కేసీఆర్ కుమార్తెగా మనమేమి ఆమెను తక్కువగా ఆలోచన చేస్తుందని ఆలోచన చేస్తే వాళ్ళ ఆలోచన అనేది కరెక్ట్ కాదనేదే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి కవిత చాలా వ్యూహంలో ఉన్నారు, ఆలోచనలో ఉన్నారు. ఒక పక్క పార్టీ, ఆ పార్టీలో కూడా మనం చూసాం టీబీఆర్ఎస్ అనే పేరుతో క్వశ్చన్ మార్కుతో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. బీఆర్ఎస్లో ఫుల్ ఫామ్ ఏందనేది మనం చెప్పలేం. అదే టీబీఆర్ఎస్గానే వస్తారా, అదేవిధంగా లేదంటే ఆమె సామాజిక అంశాలని స్ఫురిస్తూ ఏదైతే తెలంగాణ సామాజిక తెలంగాణ రాలేదు ఇంకా అనే విమర్శ కూడా చాలా తీవ్రమైన విమర్శ. అది సామాజిక తెలంగాణ రాలేదు, తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. తెలంగాణను తెచ్చింది కేసీఆర్, తెలంగాణను తెచ్చింది టీఆర్ఎస్ అనే విధానంతో ముందుకు పోతున్న క్రమంలో కుటుంబ సభ్యురాలైన కవిత తన తండ్రి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణని ముందుకు తీసుకెళ్లిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంగా బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో రాష్ట్రాన్ని పాలించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన నేపథ్యంలో రాష్ట్రంలో తెలంగాణ సామాజిక తెలంగాణ రాలేదు, తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉందనేది ఆమె ప్రకటనలు అనేవి చేశారు. అంటే తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆ 10 సంవత్సరాల కాలంలో సామాజిక తెలంగాణ రాలేదు అంటే ఏదైతే సామాజిక అంశాలపై తెలంగాణలో టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ అనేక హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ బీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేదనేది అర్థంగా చూడాల్సిన అంశం ఉంది. ఏదైతే కవిత తాను లేఖలో కొన్ని అంశాలు వ్యతిరేకమైన అంశాలు నెగిటివ్ అంశాలుగా ప్రస్తావించారో ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషను, బీసీలకు సంబంధించిన రిజర్వేషను, మైనార్టీలకు సంబంధించిన వక్ఫ్ బిల్లుకు సంబంధించిన ప్రస్తావన, అదేవిధంగా తాను ఉర్దూ భాషలో మాట్లాడాలని చెప్పే అంశాలు, అదేవిధంగా ఏదైతే ఉద్యమ సందర్భంలో నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి గౌరవించటం, న్యాయం చేయటం, ఈ అన్ని అంశాల మీద గతంలో బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యం ఉంది. కాబట్టి ఈ హామీలన్నీ కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ నాయకత్వంలో నెరవేర్చలేదనే విమర్శ వీటిల్లో ఈ నెగిటివ్ కామెంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఆ విమర్శలన్నీ కూడా మనం కేటీఆర్ మీద అనే విమర్శలుగా చూడాల్సిన అవసరం లేదు. నేరుగా అవి కేసీఆర్కి సూటిగా
తగిలే విమర్శలుగానే చూడాల్సిన అవసరం ఉంది. అయితే అసలు లేఖ ఏ విధంగా బయటకు వచ్చింది, నిజంగానే లేఖ లీకువిరుల ద్వారా వచ్చి ఉన్నట్టయితే తప్పనిసరిగా కేసీఆర్ దాని మీద బీఆర్ఎస్ వైపు నుంచి ఒక ప్రకటన ఇచ్చేవారు. బీఆర్ఎస్ వర్గాలు ఆ వైపు నుంచి జరగలేదు, ఆ వైపు నుంచి లేఖ బయటికి రాలేదు. ఆ లేఖ ఎవరికైతే ఉపయోగమో, ఎవరి కోసం అయితే ఆ లేఖ రాసుకున్నారో వారే దాన్ని మీడియా కార్యాలయాలకి పంపారనే ఒక ప్రధానమైన విమర్శ అంతర్గతంగా పెద్ద స్థాయిలో సమాలోచనలో భాగంగా చెప్పుకుంటున్న నేపథ్యం అనేది చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మీడియా కార్యాలయాలతో మాట్లాడారని, దాన్ని ఒక ముఖ్యమైన మీడియా కార్యాలయానికి పంపితే దాన్ని మేము టెలికాస్ట్ చేయలేమని చెప్పగా, మరొక మీడియా కార్యాలయానికి కానీ ఇతరులకు కానీ అది పంపిన నేపథ్యం ఉందనే ఆలోచనలు, చర్చలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే చాలా వ్యూహంతో, చాలా ఆలోచన విధానంతో, పదునైన ఆలోచనతో కవిత వెళుతున్న ఆలోచన ఉంది. తప్పనిసరిగా ఒకవైపు పార్టీకి సంబంధించిన ఆలోచన, మరోవైపు కాంగ్రెస్ పార్టీతో చర్చలు, లేదా కాంగ్రెస్ పార్టీతో స్నేహం, లేదా కాంగ్రెస్ పార్టీతో ప్రధానమైన పాత్ర, ఏ విధంగా ముందుకెళ్ళాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో, ఇవన్నీ కూడా ఈ విధానంతో ముడిపడి ఉన్నాయి వాళ్ళు. ఓకే, ఇంకోటి డాడీ సైలెంట్ అనేది మనం ప్రధానంగా ఫస్ట్ పేజ్లో వచ్చింది. కేసీఆర్ సైలెంట్గా ఉండాలని మనం ఏ విధంగా చూడాలి, ఇదేంటి చూద్దాం ఒకసారి. కవిత వ్యాఖ్యలపై మౌనం వీడని కేసీఆర్, ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నా నో రెస్పాన్స్. అయోమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు. కేసీఆర్ కేటీఆర్లను కాదని నోరు విప్పని సీనియర్లు. ఫామ్ హౌస్లో కేసీఆర్తో మళ్లీ హరీష్ రావు మంతనాలు. కాళేశ్వరం కమిషన్ విచారణ, కవిత ఎపిసోడ్ పైన చర్చ. దీన్ని మనం ఎట్లా చూడాలి? కేసీఆర్ తో హరీష్ భేటీ కానీ ఇది ఏ విధంగా చూడాలి? అంటే మొన్న కేటీఆర్ మాట్లాడారు, ఇప్పుడు హరీష్ రావు మాట్లాడారు. ఎందుకు మరి అది ఏం చేస్తారు? ఇప్పుడు కేసీఆర్ ఒక అధినేతగా ఆయన ఒక ప్రపంచ స్థాయిలో ఒక పెద్ద ఉద్యమానికి నాయకత్వం వహించారు. అంటే ఆ ఉద్యమం అనేది భారతదేశంలోగానే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు పొందిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారు, ప్రత్యేక తెలంగాణ తెచ్చారు, తెలంగాణ సాధిస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు పోతూ తెలంగాణలో ఒక రాష్ట్రాన్ని ఏదైతే తన ద్వారా రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో ఆ రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఆయన ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర అధినేతగా పాలించారు. అటువంటి స్థాయి నాయకుడు కేసీఆర్ తన కుటుంబంలో ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళటం, అది కూడా తనకు వారసులైన ఇద్దరు, అదేవిధంగా ఒక పక్క కుమారుడు కేటీఆర్, మరో పక్క కుమార్తె కవిత. దీంట్లో కవిత హట్ అయిన అంశాలు, కవిత హట్ అవడానికి గల కారణాలు, వీటన్నిటినీ చూసుకున్నట్టయితే కుటుంబపరమైన అంశాలు జోడించుకుని దీంట్లో ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. ఒక పక్క రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం తర్వాత 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన నేపథ్యం తర్వాత ఈరోజు బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ఉంది. ప్రతిపక్ష పార్టీగా ఉండటమే కాకుండా పార్లమెంటు స్థానాల్లో ప్రధానంగా కాంగ్రెస్ సగం, బీజేపీ సగం గెలిచిన నేపథ్యం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే లిక్కర్ కేసుకు సంబంధించిన అంశంలో బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దానికి సంబంధించి ఒక స్కామ్గా గుర్తించి దాంట్లో కవితను అరెస్ట్ చేయటం, దాదాపు 6 నెలల పాటు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండటం జరిగింది. ఈ క్రమంలో బీజేపీతో చర్చలు జరిగాయని, బీజేపీతో మెర్జ్ చేయడానికి ఆ రోజు చర్చలు జరిగినాయని ఒక ఏదైతే గతంలో ఆరోపణలు, విమర్శలు వచ్చాయో దాన్ని సాక్షాత్తు కేసీఆర్ అధినేత కూతురే దాన్ని క్రోడీకరిస్తూ దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ముందుకెళ్తున్న నేపథ్యం, ముందుకెళ్ళిన నేపథ్యం. ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం ఏం చెప్తా ఉంది? దానికి సమాధానం చెప్పుకోవాల్సింది బీఆర్ఎస్ నేతలు, దానికి సమాధానం చెప్పుకోవాల్సింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనే ప్రకటనలు మనం బీజేపీ వైపు చూస్తూ ఉన్నాం. బీజేపీ వైపు నుంచి ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు, మరోపక్క పార్లమెంట్ సభ్యులు రఘునందన్ కానీ ఈటెలు కానీ స్పందించిన నేపథ్యం ఉంది. డీకే అరుణ గారు స్పందించారు పార్లమెంట్ సభ్యురాలుగా. ఇంకా బీజేపీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం దీని మీద స్పందించి మాట్లాడాల్సిన పరిస్థితి బీజేపీ నాయకత్వానికి వచ్చింది. ఒక జాతీయ పార్టీగా బీజేపీ ఒక ప్రాంతీయ పార్టీని మెర్జ్ చేసుకునే అంశంలోనో లేదా పొత్తు పెట్టుకుని మిత్రపక్షంగా ముందు పోయే క్రమంలో తప్పు లేదు. ఆ అంశాల వారీగా అక్కడున్న పరిస్థితులు, ఈ నేపథ్యంతో
బీజేపీ ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు స్థితిగతులను ఆలోచించుకుని మిత్రపక్షంగా కానీ మెర్జ్ చేయగా కానీ ముందుకెళ్ళే ప్రక్రియ అనేది ఆ బీజేపీ పార్టీ హక్కు ఉన్నది వాళ్ళకి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా బీజేపీతో మెర్జ్ చేయాలనుకున్నారు బీఆర్ఎస్. అది నేను విభేదించానని బయటికి తెచ్చింది కవిత, కేసీఆర్ యొక్క కుమార్తె. దానికి మంచి ఏంది చెడు ఏంది దాని మీద ఒక ప్రకటన చేసి మాట్లాడాల్సిన అవసరం అధినేత కేసీఆర్కి ఉంటుంది. తప్పనిసరిగా ఈ రోజైనా 4 రోజుల్లోనైనా లేదా ఒక ఆలస్యంగానైనా తప్పనిసరిగా దాని మీద ఒక పెద్ద అంశం కాబట్టి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేదా పార్టీలో ఉన్న ఆ స్థాయి నాయకత్వం కానీ తప్పనిసరిగా దీని మీద స్పందించే పరిస్థితి ఉంటుంది.